నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా చెయ్యరా? నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నాడు. ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఇప్పుడు సొంతంగా మెజారిటీ లేదు. 31 స్థానాలు తక్కువ పడుతున్నాయి భారతీయ జనతా పార్టీకి. కానీ కూటమిలో ఉన్నటువంటి అన్ని కలుపుకుంటే కావాల్సినటువంటి మెజారిటీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ఉంటుంది. దాంతోపాటు మిగిలిన 2-3 పక్షాలను కూడా కూటమిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ వస్తారా రారా? ఉద్ధవ్ ఠాక్రే కూడా మళ్ళీ బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి వస్తారనేటువంటి ఒక ప్రచారం సాగుతున్నది. అన్నా డిఎంకే కూటమి కూడా తిరిగి మళ్ళా బీజేపీ కూటమిలోకి చేరుతారనేటువంటి ఒక ప్రచారం సాగుతున్నది. ఇది ఏ విధంగా ప్రభావం చూపుతుంది? నరేంద్ర మోడీ పేరు మీద వెళ్ళినటువంటి బీజేపీకి ఇప్పుడు నరేంద్ర మోడీ మీద తిరుగుబాటు చేస్తారా? మోడీని కాదని ఇంకొకరిని ప్రధానమంత్రిని చేసేటువంటి ప్రమాదం ఉన్నదా? భారతదేశానికి సంబంధించి ఏవైతే కొన్ని పనులు చేయాలనుకున్నారో 100 రోజుల్లో చేయాల్సినటువంటి ప్రణాళికలో మార్పు వస్తుందా? 272 స్థానాలు ఎందుకు రాలేదు? ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో ఎందుకు ఎదురు దెబ్బతిన్నది? పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎదురు దెబ్బతిన్నది? రావాల్సినటువంటి 270 స్థానాల్లో 40 స్థానాల్లో కోల్పోయింది. ఉత్తరప్రదేశ్లోనే మెజారిటీ సీట్లు కోల్పోయిన సీట్లు మెజారిటీ ఉత్తరప్రదేశ్లో, అట్లనే రాజస్థాన్లో, వెస్ట్ బెంగాల్లో, కర్ణాటకలో ఈ కోల్పోయినటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ పైన పెద్ద ప్రభావం చూపుతున్నది. భారతీయ జనతా పార్టీ పైన పెద్ద ప్రభావం చూపుతున్నది. ఇవి బీజేపీకి సంబంధించినటువంటి వరకు. సో ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని ప్రమాణ స్వీకారం చేయిస్తుందా? ప్రధాని అభ్యర్థిని మారుస్తుందా? మోడీ ఒప్పుకుంటాడా? పూర్తి స్థాయి మెజారిటీ రానటువంటి బీజేపీ ప్రధానమంత్రిగా నేను ఉంటాను ఉండను అనేటువంటి మాట చెబుతారా? ఆ తర్వాత ఇప్పుడు గత 2 దఫాలుగా సంపూర్ణ సర్కారును ఏర్పాటు చేసి ఇప్పుడు సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీ ఒప్పుకుంటారా? ఇంకెవరినైనా ప్రధానమంత్రిగా చేస్తారా? ఉత్తరప్రదేశ్లో లాస్ అవ్వడానికి కారణం ఎవరు? ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభావం చూపుతాయి. ఈ 30 స్థానాలు చివరి వరకు వచ్చేసరికి పెద్దగా మార్పు వచ్చేటట్టు కనబడడం లేదు. భారతీయ జనతా పార్టీ 241, కాంగ్రెస్ 96 స్థానాలు, సమాజ్వాదీ పార్టీ పెద్ద దెబ్బ కొట్టింది 37 స్థానాలు. అక్కడే దాదాపుగా బీజేపీకి కావాల్సిన 30 స్థానాలు కేవలం ఉత్తరప్రదేశ్లో కోల్పోవడం వల్ల, ప్లస్ ఒక 8 స్థానాలు వెస్ట్ బెంగాల్లో కోల్పోవడం వల్ల, తమిళనాడు అంటే ముందు నుంచి లేదు ఇప్పుడు లేదు. ఇది మిగిలినటువంటి ఇక్కడ లాస్ అయినాయి, అక్కడ పెరిగినాయి. ఒక 4 స్థానాలు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో గెలిచింది బీజేపీ 3, లేదంటే తెలంగాణలో ఒక 4 స్థానాలు వచ్చినాయి. ఇట్లా ఒక పోయినటువంటి చోట ఒడిశాకు సంబంధించినంత వరకు కూడా ఒరిస్సా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గెయిన్ అయింది. గతంలో వచ్చినటువంటి దానికంటే కూడా ఒరిస్సా రాష్ట్రంలో బీజేపీ గెలిచింది. ఎక్కువ స్థానాలను పోయినసారి కంటే కూడా ఎక్కువ వచ్చింది. 19 స్థానాల్లో బీజేపీ గెలిచింది. కోల్పోయినటువంటి స్థానాలను 12 స్థానాలు అంతకుముందు ఉంటే 7 స్థానాలు ఇక్కడ గెయిన్ అయింది. 7 స్థానాలను గెయిన్ అయింది. సో ఇదొక్క అంశం కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేది. కానీ ఓవరాల్గా ఒక 30 స్థానాలు తక్కువ రావడం, 272 స్థానాలు కనీసం వస్తాయనేటువంటి ఆశను కోల్పోయినటువంటి బీజేపీ దానికి ఏ విధంగా ఎవరి తప్పంటుంది? నా పేరు మీద నేను వెళ్ళాను కాబట్టి నరేంద్ర మోడీదే తప్పని చెప్పగలుగుతారా? ఈ అంశాలన్నిటి కూడా కాలమే కొద్ది రోజుల్లో సమాధానం దొరికేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఎన్డీఏకి చెప్పుకోదగ్గటువంటి అంశము. బీహార్తో పాటు మహారాష్ట్ర, బీహార్లో కూడా జేడీయూ బీజేపీ కలిసి 28 స్థానాలను గెలిచింది. ఎల్జేపీ 5 స్థానాలు గెలిచింది. కూటమి ఇక్కడ మంచి స్థానాలనే గెలిచినట్టు చెప్పుకోవచ్చు, ఏది ఎన్డీఏకి సంబంధించినటువంటి. కానీ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దెబ్బతిన్నది అనేటువంటిది కూడా ఒప్పుకోవాల్సినటువంటిది. కేవలం 12 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే 10 స్థానాలు వచ్చినాయి, శరద్ పవార్కి వచ్చినాయి. ఇక్కడ శరద్ పవార్ వీళ్ళకు ఉన్నటువంటి అజిత్ పవార్ కానీ లేదంటే ఏక్నాథ్ షిండే కలిపి కూడా వీళ్ళకు 20 స్థానాల లోపే రావడం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున చెప్పుకోదగ్గటువంటి పరిణామము. అయితే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ చరిష్మా తగ్గిందా? నరేంద్ర మోడీ ఇక ఎన్నికల చరిష్మా, ఎన్నికల గోదాల నుంచి తప్పుకుంటారా అనేటువంటి అంశాలు కూడా చూడాలి. ఎవరు ఇప్పుడు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయము? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశాలు. కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి దాంట్లో కాంగ్రెస్ ఏకాఏకిన కేవలం 30 స్థానాలు
ఎన్డీఏకి ఆల్రెడీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ అధికారంలోకి ఉంటుంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ బలమైనటువంటి ప్రతిపక్షం ఒకటి ఏర్పడింది ఇప్పుడు ఢిల్లీలో గత 2 దఫాల తర్వాత. ఇది మాత్రమే మొట్టమొదటిసారిగా ఉంది. ఇక మిగిలినటువంటి దానికి వస్తే బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్లో కూడా, గోవా, గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ఒక 2 స్థానాలను కోల్పోయింది. ఇది కూడా మైనస్. 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం అనేటువంటిది కూడా అంటే చాలా తక్కువ మెజార్టీతో ఉంది. లాస్ట్ వరకు ఏమొస్తుందో తెలియదు. కానీ గుజరాత్లో కూడా 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం అనేటువంటిది కూడా, బీజేపీ కోల్పోవడం అనేటువంటిది కూడా ఇబ్బంది. హర్యానాలో కూడా బీజేపీ ఇబ్బంది పడింది. పోయినసారి క్లీన్ స్వీప్ చేసినటువంటి రాష్ట్రాల్లో హర్యానాలో ఇప్పుడు 5 తక్కువ వచ్చినాయి, రాజస్థాన్లో తక్కువ వచ్చినాయి, యూపీలో తక్కువ వచ్చినాయి. ఢిల్లీకి సంబంధించి పోయినసారి ఢిల్లీలో ఏదైతే క్లీన్ స్వీప్ చేసిందో 7 స్థానాలు ఏదైతే వచ్చిందో ఈసారి ఢిల్లీలో కూడా మళ్ళీ క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ రాలేదు, క్లీన్ స్వీప్ చేసింది. అదొకటి కూడా మనం చూడవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో 4 భారతీయ జనతా పార్టీ గతంలో క్లీన్ స్వీప్ చేసింది, ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేసింది. గోవాలో 1 స్థానాన్ని కోల్పోయింది. గతంలో 2 స్థానాలు క్లీన్ స్వీప్ చేసినటువంటి గోవా రాష్ట్రంలో కూడా ఈసారి కోల్పోయింది. జార్ఖండ్ రాష్ట్రంలో కూడా బీజేపీ కొన్ని కోల్పోయింది. ఇది 9 స్థానాలకే పరిమితమైంది. జార్ఖండ్లో 14 స్థానాలకు 9 స్థానాలకు పరిమితమైపోయింది. సో ఇవన్నీ కూడా ఈ ఎఫెక్ట్ పడ్డాయనేటువంటి విషయం చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్లో మాత్రము పోయినసారి 28 వస్తే ఈసారి 29 వచ్చినాయి. క్లీన్ స్వీప్ చేసింది భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్ రాష్ట్రం కలిసి వచ్చింది. అట్లా కొన్ని రాష్ట్రాలు కోల్పోయి కొన్ని రాష్ట్రాలు వచ్చింది. కానీ ఉత్తరప్రదేశ్లో కోల్పోయింది మాత్రం వీళ్ళు దాన్ని పంజాబ్లో కూడా 0 అయిపోయింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ 3, కాంగ్రెస్ 7 స్థానాలను గెలిచింది కాంగ్రెస్. సో ఈ అన్ని అంశాలు కలిసి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కోలుకుంటుందనేటువంటిది చూడాలి. ఉత్తరాఖండ్లో 5 ఉంటే 5 స్థానాలు బీజేపీకి వచ్చాయి. సో దేశవ్యాప్తంగా ఉండేటువంటి మోడీ చరిష్మా తగ్గిపోయిందా? మోడీ పైన వ్యతిరేక శక్తులు లేదంటే మోడీతో పాటు ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు తమ గొంతును పెంచుకునేటువంటి అవకాశం ఉందా? మోడీ తదుపరి స్టెప్ ఏంటి అనేటువంటి అంశం పైన దేశవ్యాప్తంగా ఒక చర్చ మాత్రం రేకెత్తిస్తున్నారు. ఇది ఓవరాల్గా ఇప్పటికున్నటువంటి సమాచారం. మరొక వీడియోలో పూర్తి స్థాయిగా ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేసుకుందాం.